సిద్దిపేటలోని లాల్ కమాన్‌కి ఇంత దగ్గరలో ఉంటుందండి మన శ్రీ తిరుపతి లేడీస్ ఎంపోరియం సిద్దిపేట్. మనకి ఈ క్లిప్ చూస్తే మన టాపిక్ ఏంటో మీకు అర్థమైపోయిందనుకుంటాను. అవునండి, సంక్రాంతి నోముల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ మన షాప్‌లో బ్రాస్ ఐటెమ్ కూడా ఉంది కదా! వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. ముందుగా మీ అందరికీ వాణి రవి తెలుగు భక్తి సాంగ్స్ అండ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? శ్రీ తిరుపతి లేడీస్ ఎంపోరియం సిద్దిపేటలో మనకి నోములు అవైలబుల్ ఉన్నాయండి. ఇది గౌరమ్మ పెట్టెల నోమండి. చాలా ఓల్డ్ ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్ చాలా బాగుంటుంది. చూడండి, దీనికి లాక్ చేసింది కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి, దీనికి లాక్ సిస్టమ్ కూడా చాలా బాగుందండి. మనం ఎక్కడికన్నా కుంకుమ పూజలకి, ఎక్కడన్నా మనం దేవుని ప్రతిమలకి పూజ చేసుకొని వాటిని జాగ్రత్తగా తీసుకొచ్చుకోవాలి అంటే ఇలాంటి బాక్సెస్ చాలా బాగుంటాయి కదండి. కుంకుమ పూజ చేసుకున్నాక గౌరమ్మని ఈ పెట్టెలో పెట్టుకొని కూడా మనం తీసుకోవచ్చును, మరియు మన ఇంట్లో కూడా భద్రపరచుకోవచ్చును. గౌరమ్మ పెట్టెలు చాలా బాగున్నాయి కదండి. ఇవి ఎవరికైనా ఇచ్చినా కానీ యూజ్ చేసుకుంటారు. వాటికి లాక్ కూడా బాగుంది. మనకి గౌరమ్మ పెట్టెల నోమికి మనకి ఇలా మైనం గౌరమ్మలు కూడా పరికిణీలతో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి మన షాప్లో ఉండి. ఇవి మైనం గౌరమ్మలండి, ఇవి పరికిణీలండి. దానికి కావాల్సిన పుస్తెలు, మట్టెలు, గాజులు, కుంకుమ డబ్బీలు, తర్వాత కాటుక డబ్బీలు అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇవే గౌరమ్మ పెట్టెలో నోము. దీంట్లో దువ్వెను కూడా పెట్టుకోవచ్చును, చిన్న చిన్నవి పెట్టుకుంటారు. ఇంకా మనము ఈ నోములలో ఇంకా చాట్ల వాయనం గురించి, మన ఇత్తడి వాటిలలో చాటలండి. అయితే మనకి మన శాస్త్రాలలో వెండి చాటలు కానీ, బంగారు చాటలు కానీ, ఇలా ఇత్తడి చాటలు కానీ, తర్వాత వెదురు చాటలు కానీ, ఇలా ఒకదాని వెంబడ ఒకటి శ్రేష్టమైనవి. మనకి ఇత్తడి కూడా దీంట్లో శ్రేష్టమైనదిగానే భావిస్తారు. మనం ఇలాంటి ఇత్తడి చాటలలో మనం చాట్ల వాయనం చేసుకొని ఎవరికన్నా మనం నోము ఇవ్వడానికి ఎవరికైనా ఇచ్చినట్టయితే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి. ఇలాంటివి మనము టూర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్రాహ్మణులకి మనము ఇత్తడి చాట్ల వాయనాన్ని ఇస్తాం కదా, అలా అక్కడికి క్యారీ చేయడానికి ఇవి చాలా ఈజీగా ఉంటాయి. ఇది ఎవరికైనా ఇచ్చినా కానీ వాళ్ళు కూడా అలా టూర్స్కి వెళ్ళినప్పుడు ఇలా ఇత్తడి చాట్లలో మనకి చాట్ల వాయనం నోముగా బ్రాహ్మణులకు ఇచ్చినట్టయితే మనం ఇచ్చినందుకు మనకి పుణ్యము, వాళ్ళు ఇచ్చుకున్నందుకు వాళ్ళకు కూడా పుణ్యంగా ఉంటుంది. ఈ ఇత్తడి చాటలు చాలా బాగున్నాయండి. చూడండి, మన షాప్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఇత్తడి చాట్లకు కూడా మైనం గౌరమ్మలు కూడా పెడతారండి. ఆ గౌరమ్మల కోసం మనకి ఈ మైనం గౌరమ్మలే మనం పెట్టుకోవచ్చును. తర్వాత ఈసారి మంగళవారం వస్తుంది కాబట్టి మంగళవారము అమ్మవారికి శ్రేష్టమైంది కాబట్టి అమ్మవారి నోములలో శ్రీచక్రం నోము ఈసారి నోముకుంటున్నారు. శ్రీచక్రము ఇది స్ఫటికంతో అవైలబుల్ ఉందండి మన షాప్లో. తర్వాత ఈ స్ఫటికాన్ని మనం ఇలా ఇత్తడి ప్లేట్లలో మనం అరేంజ్ చేసుకొని కుంకుమ చేసుకొని మణిద్వీప వర్ణన పూజ పుస్తకాలు కూడా మన షాప్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇది శ్రీచక్రం నోము అండి. మనం ఇప్పుడు గౌరమ్మ పెట్టెల నోము అని, తర్వాత చాట్ల వాయనం నోము అని, ఇది శ్రీచక్రం నోము. 3 నోముల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. తర్వాత ఇలా ఇత్తడి ప్లేట్లను మనం వివిధ రకాల సైజులలో కూడా మనం తీసుకోవచ్చును. అన్ని సైజెస్లో కూడా మనకి ఇత్తడి ప్లేట్లు అవైలబుల్ ఉన్నాయండి మన షాప్లో. ఇలా శ్రీచక్రాన్ని ఇచ్చినట్టయితే మనం ఇండ్లలో కుంకుమ పూజ చేసుకుంటాం కదా, శుక్రవారం కానీ ఏదైనా శ్రేష్టమైన రోజు, పవిత్రమైన రోజు చేసుకోవాలనిపించింది అనుకోండి, ఇలా మనము స్ఫటికంతో నిర్మితమైన ఈ శ్రీచక్రాన్ని ప్లేట్లలో ఉంచి మనం కుంకుమ పూజలు చేసుకోవచ్చును. తర్వాత నోము వచ్చేసి మంగళారతి ప్లేట్లు అండి. ఇలా ఇత్తడి వాటిలలో మంగళారతి ఇలా మాణిక్యాలు పెట్టుకొని మనం మంగళారతి ప్లేట్లను కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇవి డిఫరెంట్ సైజెస్లో కూడా మనకు షాప్లో అవైలబుల్ ఉన్నాయండి. తర్వాత కుంకుమ డబ్బీలు వీటిలో అరేంజ్ చేసుకోవడానికి కుంకుమ డబ్బీలు కూడా రకరకాల సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ మంగళారతి తప్పుకులు కూడా చాలా సైజెస్లో కూడా ఉన్నాయండి. ఈ కుంకుమ బండ్లు కూడా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. తర్వాత ఈ ప్లేట్స్ చూడండి. తర్వాత నోములలో వచ్చేసి గంగా దీపం నోమండి. ఈ గంగా దీపం నోములో ఇలా గంగాలం తీసుకుంటారండి. గంగాలం తీసుకొని గంగ నీళ్ళు యాడ్ చేసి దానిపైన రాగాకును
దానిపైన పువ్వొత్తిని పెట్టి పువ్వొత్తిని నూనెతో తడిపి ముట్టించి ఆ రాగాకుతో సహా ఆ గంగ నీళ్ళలో వదిలిపెడతారండి. అలా సంవత్సరం పాటు కూడా చేసుకుంటారు. ఇది గంగ దీపం నోము అంటారు. ఈ గంగ దీపం నోము సంక్రాంతి పండుగలో కూడా చేసుకుంటారు. 13 గంగాలాలు తీసుకొని వాటిలో గంగ చుక్కని యాడ్ చేసి తర్వాత మిగతా వాటరు యాడ్ కూడా చేయొచ్చు. కొద్దిగా గంగ నీళ్ళను యాడ్ చేసి దాంట్లో మనం గంగ దీపాన్ని వదిలిపెడతారు. గంగలో దీపాన్ని వదిలిపెడతారు రాగాకు మీద ముట్టించుకొని. అలా 13 చేసుకుంటారండి. తర్వాత ఇలాంటి ప్లేట్లలో మనము ఇలా బతుకమ్మల నోమండి. తర్వాత నోము వచ్చేసి బతుకమ్మల నోము. ఇలా క్రిస్టల్తో అల్లిన బతుకమ్మలు మన షాప్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇలాంటి బతుకమ్మలను 2 స్టిక్స్ ఉంటాయి, బతుకమ్మ ఉంటుంది. ఇవి వివిధ రకాల సైజులో ఉన్న మా ప్లేట్స్ మన షాప్లో ఉన్నాయి. ఇవి ఏవైనా అరేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. నాకు తెలిసిన నాలెడ్జ్ అందరికీ పంచాలి అనే ఉద్దేశంతో మా షాప్ ఐటమ్స్ కూడా అందరికీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో పెట్టాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు షేర్ చేస్తూ మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ మా షాప్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.